మూవీ బాగుందండి, ప్రతి ఒక్కళ్ళు చూడాలి, ఒక్కసారైనా చూడాలి. కాన్సెప్ట్ బాగుంది. ఈయన శంకర్ గారు తీసిన కాన్సెప్ట్ మనం 28 ఇయర్స్ అయింది అనుకుంటా. 28 ఇయర్స్ బ్యాక్ చూసిన భారతీయుడు అది కొంచెం ఆ రేంజ్కి అప్పుడున్న జనరేషన్కి కనెక్ట్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు అన్ని ఏజ్ వాళ్ళని కనెక్ట్ చేయాలి, వీళ్ళందరికీ దృష్టి మారాలన్న ఉద్దేశంతో శంకర్ గారు ప్రయత్నం చేశారు. కొంచెం అంటే ఇప్పుడు జనాల్లో కూడా ఎలా ఉందంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఒకటి లెంత్, ఇంత టైం చూసే అంత పేషెన్స్ లేదు ఎవరికి. ఇప్పుడు కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు అసలు ముందుగా గంట సినిమాలే వచ్చేసేలాగా ఉన్నాయి ఇప్పుడు కాన్సెప్ట్ తెలిసినా కూడా. ప్లస్ ఈ మర్మకళను ఒకటి హైలైట్ చేశారు. మర్మకళ బాగుంది. కొన్ని చోట్ల ఎక్కడన్నా కొంచెం ఈ ఏజ్లో, ఎందుకంటే కమల్ హాసన్ గారి ఏజ్ మనకు తెలుసు, ఈ ఏజ్లో ఈయనే చేశారా అనే ఆలోచించేలాగా అనిపించింది కొన్ని చోట్ల. కానీ ఓవరాల్గా మాత్రం అందరూ చూడాలి, సినిమా బాగుంది. బ్యాంక్ దగ్గర నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళ గురించి ఏమైనా వచ్చింది? అసలు వచ్చింది. బయట రుణాల దగ్గర వచ్చింది, హోటల్లో ఫుడ్ గురించి వచ్చింది, క్వాలిటీ. మన గతంలో కూడా ఫుడ్ గురించి మనం చూసాం. బ్యాంక్ అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళ గురించి ఎవరు గుర్తొచ్చారు మీకు ఆ సీన్ చూడగానే? చాలా మంది ఎగ్గొడుతున్నారు నిజం చెప్పాలంటే. విజయ్ మాల్యానే టార్గెట్గా అన్ని సినిమాల్లో ఆ సీన్ వచ్చిందంటే ఆయన గుర్తొస్తారు వాస్తవానికి. ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ హోటల్స్ ఫుడ్ అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తనిఖీలు జరుగుతున్నాయి. నిజంగానే ఆ సీన్స్ ఎక్కడైనా కనిపించినాయండి. ఫుడ్ గురించి మాత్రం నిజంగా కేర్గా ఉండాలి, నీట్గా ఉండాలి. మనం చూస్తున్నాం కూడా కొన్ని చోట్ల చూస్తే ఫుడ్ బయట తినాలంటే చాలా మంది భయపడిపోతున్నారు ఇప్పుడు. అలానే పైన స్ట్రీట్ ఫుడ్కి అలవాటు పడ్డారు. స్ట్రీట్ ఫుడ్ నీట్గా ఉంటుంది నిజం చెప్పాలంటే. పెద్ద రెస్టారెంట్లో ఫుడ్ ఏమో స్టాక్ పెట్టి తీసిస్తున్నారు. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు అయిపోతుంది. స్ట్రీట్ ఫుడ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. చాలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈవెన్ లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఈ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. రైట్, ఇక్కడ పిల్లలు చూడాలా, పెద్దవాళ్ళు చూడాలా, యూత్ చూడాలా, లేదంటే ఓటున్న ప్రతి ఒక్కళ్ళు చూడాలా సినిమా? ఓటుకి దీనికి సంబంధం లేదు. అందరూ చూపించారులే, కానీ ఓటు వేసేవాళ్ళు ఎలాగో అందరికి తెలిసిన విషయమే. ఓటు వేసేవాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు ఏముంది, 18 ఇయర్స్ దాటితే ఓటు ఉంది కదా అందరికీ. కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చూడాలి. ఎందుకంటే మనం ఎక్కడంటే మన ఇంట్లో నుంచే మార్పు రావాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనం కూడా మన పిల్లల్ని అలానే కొంచెం బాధ్యతగా, సమాజం మీద బాధ్యతగా పెంచాలి. రైట్, ఇప్పుడు 28 ఇయర్స్ బ్యాక్ వచ్చింది భారతీయుడు 1 వచ్చింది, భారతీయుడు 2 ఇప్పుడు వచ్చింది 28 ఏళ్ళ తర్వాత. ఇది ఎక్కుద్దా జనాలకు? అసలు ఎక్కుద్ది. ఎక్కేలాగా చేయాలనే శంకర్ గారు ప్రయత్నం చేశారు. పిల్లలను కూడా రీచ్ అవ్వాలని కొంచెం చోట స్కేటింగ్ పెట్టి ఆయన మీద సింగిల్ వీల్ మీద ఆయన లెంత్ అదే కొంచెం ఇబ్బందేం కాదు. ఆ ఏజ్లో ఆయన చేశారా అన్నట్టుగా అనిపించింది. కొన్ని చోట్ల మాత్రం అంత లెంత్ అవసరం లేదు, కానీ అది జస్ట్ ఒక ఎస్కేప్ అవడం కోసమే వాడుకుంటే సరిపోయేది. అసలు భారతీయుడు 3కి ఏమైనా లీడ్ ఇచ్చారు? కరప్షన్ ఎవరు తెలియదు. నేను అయితే ఎప్పుడు ఎంకరేజ్ చేయను అసలు. మన వాళ్ళంతా అడగటం, తీసుకోవటం అయితే ఇవ్వటం లేదు, రెండు ఇష్టం ఉండదు నాకు. భారతీయుడు 3కి ఏమైనా లీడ్ ఇచ్చారు? 3కి లీడ్ ఇచ్చారు. భారతీయుడు 3కి లీడ్ ఇచ్చారు. 3 ఇంకొంచెం జాగ్రత్తగా తీయాలి. ఇందులో ఏమైనా మీకు పెద్దమైన సరే ఇది చేయకపోతే బాగుండే సినిమా అనిపించింది? చెయ్యకపోతే బాగుండేది అనిపించింది. ఒక కమల్ హాసన్ గారు ఎస్కేప్ అయ్యే సీనే. ఎస్కేప్ అవడానికి లెంత్ ఎక్కువగా పెట్టారు సినిమాకి. పెద్ద ఆల్మోస్ట్ ఇది సినిమాకి ఇదే ప్లస్ అనేది ఏముంది? ఈమె ప్లస్ అంటే యాంటీ కరప్షనే కాన్సెప్టే. కాకపోతే ఇంట్లో నుంచి మార్పు రావాలి అన్నప్పుడు అది అందరూ డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. కానీ అది కరెక్ట్ ఆలోచన కూడా మంచిదే. ఇప్పుడు మన ఇంట్లో నుంచి మార్పు స్టార్ట్ అవ్వాలి ఏదైనా.